కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో సందడి నెలకొంది. మంత్రి జూపల్లి కృష్ణారావు అరుదైన శైలిలో వినూత్న ప్రచారానికి తెరలేపారు. కాన్వాయ్లు, కార్లు పక్కన పెట్టి సామాన్యుడిలా సైకిల్పై వీధుల్లో పర్యటించారు. రైతులైనా, మహిళలైనా, రాజకీయ నాయకులైన, కార్యకర్తలైనా సైకిళ్ళు దొక్కేటవాడు కోరికలు ఉండింది. సరే, ఈ మధ్య కాలంలో కొన్ని దశాబ్దాల నుంచి లక్షల రూపాయలు పెట్టి మోటార్ సైకిల్ కొనడం, స్కూటర్లు కొనడం చూస్తూ ఉన్నాం. దాని మూలంగా లక్షల రూపాయలు అప్పులు, ప్రతినిత్యం డీజిల్ పెట్రోల్ కోసం దేవులాడుకోవడం కోసం, మళ్ళీ మన ఆహార అలవాట్ల వల్ల కూడా ఒకటి ఆరోగ్యాలు పాడు కావడం, హాస్పిటల్ పాడు కావడం. అందుకే కొంత మార్పు రావాలని, కాలుష్యం తగ్గాలని, ఖర్చులు తగ్గాలని, ఆరోగ్యం బాగుండాలని సైకిల్ మళ్ళీ మన పాతకాలం నాటి సైకిళ్ళ వ్యవస్థ తీసుకెళ్లాలని, ప్రజలలో చైతన్యం కలిగించాలని, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక భారాలు తగ్గించడం కోసం, ప్రమాదాలు కూడా జరగడం కోసం. మోటార్ సైకిల్ అంటే స్పీడ్గా బుర్రలో పోతూ ఉంటారు, 70-100 కిలోమీటర్లు. ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా మనం సైకిళ్ళ పైన వెళ్ళొచ్చు. ఈనాడు రైతులు కూడా 1 కిలోమీటర్ ఉన్నా నడిచిపోతలేరు, సైకిల్ పడతలేరు, మోటార్ సైకిల్ పడతా ఉన్నారు. సో దీని మూలంగా నా శాఖ సంస్కృతి శాఖ, అంటే కల్చరల్ శాఖ. సంస్కృతి అంటే మన జీవన విధానం. అందుకని మన ప్రతి దానిలో కూడా మనం ఆలోచన చేయాలి, మంచి అలవాట్లను ముందుకు తీసుకెళ్లాలి. దాంట్లో భాగంగా నేను కూడా కొల్లాపూర్లో సైకిల్ దొక్కుతా ఉన్నా. ఇప్పటికెళ్ళి కొల్లాపూర్లో ఎక్కడ పోవాలన్నా, ఏ పదాలు ఉన్నా నేను సైకిల్ పడతా తప్ప కారు కానీ మోటార్ సైకిల్ వాడా. థ్యాంక్ యూ. ప్రమాదాలు, యాక్సిడెంట్లు తగ్గడం కోసం, కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్య పూర్తిగా పొల్యూట్ కాకుండా వాతావరణం కూడా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని చెప్పని ఈ యొక్క కార్యక్రమం స్వీకరించడం జరిగింది. మా నాయకులు